డిటెక్టివ్ అనే పదం వినగానే మనకు గుర్తొచ్చే ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే ది మోస్ట్ ఫేమస్ షెర్లాక్ హోమ్స్. అసలు ఈ షెర్లాక్ హోమ్స్ ఎవరు, అతనికి అంత క్రేజ్ ఎందుకు, అండ్ అతని ఫస్ట్ కేసు ఏంటో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. షెర్లాక్ హోమ్స్ ని సర్ ఆర్థర్ కానన్ డోయిల్ అనే రచయిత సృష్టించిన ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. అలాంటి ఫిక్షనల్ క్యారెక్టర్ కి అంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటే ఆ క్యారెక్టర్ కి ఉన్న స్కిల్స్. తన అబ్జర్వేషన్ తో, డిడక్షన్ తో సాల్వ్ చేయడం ఇంపాసిబుల్ అనిపించే కేసులను కూడా సాల్వ్ చేయడమే అతని స్పెషల్. రచయిత డోయల్ షెర్లాక్ హోమ్స్ అనే క్యారెక్టర్ ని ఏ స్టడీ ఇన్ స్కార్లెట్ అనే నవల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేశాడు. ముందుగా ఈ నవల్ టైటిల్ ని అర్థం చేసుకుందాం. అసలు స్కార్లెట్ అంటే అర్థం రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ బ్లడ్ మర్డర్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఫైనల్ గా స్టడీ ఇన్ స్కార్లెట్ అంటే మర్డర్ గురించి స్టడీ చేయడం లేదా ఇన్వెస్టిగేట్ చేయడం అని అర్థం. ఈ నవల్ లో మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి. ప్రతి పార్ట్ లో 7 చాప్టర్స్ ఉంటాయి. ఇంతకీ ఈ నవల్ దేని గురించో ఈ పార్ట్కే మీకు అర్థమై ఉంటుంది. అవును, మీరు గెస్ చేసింది కరెక్టే. ఒక మర్డర్ జరుగుతుంది. ఇదే షెర్లాక్ హోమ్స్ సాల్వ్ చేయబోయే తన మొదటి కేస్. ఆ మర్డర్ జరిగిన ప్లేస్ లో గోడ మీద బ్లడ్ తో రచే అని రాసి ఉంటుంది. అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఆ పదానికి అర్థం ఏంటి, హంతకుణ్ణి షెర్లాక్ హోమ్స్ తన టాలెంట్ తో ఎలా కనిపెట్టాడు అన్నదే పూర్తి స్టోరీ. సో మీరు కొంచెం సేపు డిటెక్టివ్ మోడ్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఈ నవల్లో ఉన్న ఫస్ట్ పార్ట్ లో ఫస్ట్ చాప్టర్ మీద వీడియో చేశాను. అయితే ఫస్ట్ చాప్టర్ లో డాక్టర్ వాట్సన్, స్టాన్ఫోర్డ్ అండ్ షెర్లాక్ హోమ్స్ అనే ఈ 3 క్యారెక్టర్ల గురించి ఇంట్రడక్షన్ ఉంటుంది. అసలు వాళ్ళెవరు, ఏం చేస్తుంటారు, వాళ్ళ మధ్య రిలేషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న రిలేటెడ్ వీడియో మీద క్లిక్ చేసి చూసేయండి.